శివాయ విష్ణురూపాయ సాయి నమః. కులమతాల అడ్డుగోడల్ని కూల్చేసిన బాబా. బాబా ఫలానా కులానికి చెందినవాడని, బాబా ఫలానా మతానికి చెందినవాడని వారు వీరు చెప్పడమే కానీ తనంత తానుగా నేను ఫలానా అని బాబా ఎన్నడూ చెప్పలేదు. ఎవరేది అనుకుంటే అదే తాననుకునేవారు. మహల్సాపతి ఆవో సాయి అనడంతో బాబాకి సాయి అని నామకరణం జరిగింది. ఊరు లేదు, పేరు లేదు, కులం లేదు, మతం లేదు, ఏమీ లేని బాబాని తమవాడంటే తమవాడనుకుంటూ పంచుకోజూశారు హిందూ ముస్లింలు. అసలింతకీ బాబా ఎవరు? ఎక్కడివాడు? ఏ కులానికి చెందినవాడు? ఆయన మతం ఏమిటి? ఆ వివరాలన్నీ చెప్పగలిగేది ఎవరు? బాబానే చెప్పాలి. ఆయన్నే అన్నీ అడిగి సమస్యలు పరిష్కరిద్దామనుకున్నాడు శ్యామ. ద్వారకామాయికి చేరుకున్నాడు. గొడవంతా తెలుసు కదా అడిగాడు శ్యామ. తెలుసునన్నట్టుగా తలూపారు బాబావారు. మరి ఇప్పుడైనా చెప్పు, నీది ఏ కులం, ఏ మతం? సమాధానంగా ముందు నవ్వారు బాబా. తర్వాత ఇలా అన్నారు, జీవనాధారమైన సూర్యుడిది ఏ కులమో నాది అదే కులం. ఆరోగ్య స్థితిగతులకు కారకుడైనటువంటి చంద్రుడిది ఏ మతమో నాది అదే మతం. అలాగే పంచభూతాలు ఏ కులానికి చెందుతాయో అదే నా కులం. అవి ఏ మతానికి చెందుతాయో అదే నా మతం చెప్పారు బాబావారు. అది కాదు బాబా, చిరాకు చెందాడు శ్యామ. పోనీ నీ తల్లిదండ్రులు ఎవరో చెప్పు అడిగాడు. అటు నుంచి నరుపుకొని వస్తే వివరాలు తెలిసే అవకాశం ఉంటుందనుకున్నాడు శ్యామ. నా తల్లి తండ్రి నన్ను శాసించే వ్యక్తి ఒక్కరే, అది అల్లా అన్నారు బాబా. శ్యామ తలపట్టుకున్నాడు. బాబా కులమతాల సమస్యల పరిష్కరించడం తన వల్ల కాదనుకున్నాడు. 1916వ సంవత్సరం విజయదశమి. ద్వారకామాయిని పూలతో అందంగా అలంకరించారు. బాబాని దేవి అవతారంగా భావించి అందరూ ఆయన్ని అర్చించారు. సాయంత్రం సీమోల్లంఘనం చేస్తారు. బాబా కుదురుగా లేరు. అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు. ద్వాపర యుగంలో విజయదశమి రోజుననే పాండవులు విజయశ్రీని చేజిక్కించుకున్నారు. ఉత్తర గోగ్రహణం సందర్భంగా కౌరవులను తరిమి కొట్టి విజయాన్ని సాధించారు పాండవులు. దీనికి సంకేతమే సీమోల్లంఘన ఉత్సవం. ఈ ఉత్సవాన్ని షిరిడీలో భారీ ఎత్తున నిర్వహించడం తరతరాలుగా వస్తుంది. భక్తులంతా సాయంత్రం సీమోల్లంఘనాన్ని జయప్రదంగా నిర్వహించారు. బాబాని దర్శించుకునేందుకు ద్వారకామాయిని చేరుకున్నారు. గుంపులుగా వస్తున్న భక్తులందరినీ ఉద్దేశించి బాబా గట్టిగా అరిచారు, దేఖో, ఇటు చూడండి. చూశారంతా అవాక్కైపోయారు. బాబా ఒంటి మీద నూలుపోగన్నది లేదు. నగ్నంగా ఉన్నారు ఆయన. ఎప్పుడూ ధరించే కఫని లంగోటి ఆయన చేతిలో పీలికలుగా ఉన్నాయి. ఇంకా వాటిని పీలికలు చేస్తూ కనిపించారు ఆయన. కోపంగా ఉన్నారు. కళ్ళెర్రబారి ఉన్నాయి. అంతా చూస్తుండగానే చేతిలోని దుస్తుని దునులో వేశారు బాబా. మంట ఉవ్వెత్తున లేచింది. ఆ మంటలకి దగ్గరగా నిలబడి మళ్ళీ ఇలా అరిచారు బాబా, చూడండి, సరిగ్గా చూడండి, చూసి చెప్పండి, నేను హిందువునా ముస్లిమునా? హిందూ ముస్లిం భక్తులంతా ఒకరినొకరు చూసుకున్నారు. దైవానికి కులాలు మతాలు అంటకట్టకూడదని అనుకున్నారు. చెప్పండి, నేనెవరిని? హిందువునా ముస్లిమునా? బాబా ఆగ్రహోద్రకుడయ్యారు. ఊగిపోసాగారు. నిల్చున్న చోట నిల్చోక అటూ ఇటూ తిరగనారంభించారు. చెప్పండి, ఈ అగ్నిది ఏ కులం? మిమ్మల్నే అడుగుతున్నాను, చెప్పండి చెప్పండి అని బాబా కేకలు ద్వారకామై అంతా ప్రతిధ్వనించాయి. ఆ కేకలకి భక్తులు వణికిపోయారు. భయంతో ఒకరినొకరు పట్టుకున్నారు. ఆ భయానికి కూడా కులాలు మతాలు లేకపోయాయి.
హిందువుని ముస్లిం పట్టుకున్నాడు, ముస్లింని హిందువు పట్టుకున్నాడు. ధైర్యం చెబుతున్నట్టుగా ఒకరినొకరు దగ్గరగా తీసుకుంటున్నారు. అల్లాడిపోతున్న భక్త జనాన్ని చూశాడు బాబూజీ. వెనరా ఉన్న బాబాని చూశాడు. ధైర్యం చేసి ఒక్క అడుగు ముందుకు వేశాడు. బాబాని సమీపించాడు. బాబా, ఇవాళ సీమోల్లంఘనం, ఈ పర్వదినం రోజున మీరు ఇలా చేయడం మీకు ఇది తగునా అని అడిగాడు. తగును అన్నట్టుగా చూశారు బాబా. చేతిలోని సటకాను నేలపై గట్టిగా కొట్టారు. ఈరోజే నా సీమోల్లంఘనం అన్నారు. అంటే అని ప్రశ్నించుకున్నాడు శ్యామ. జవాబు దొరకలేదు. మనసులోని తన ప్రశ్నలకి బాబా సమాధానం చెబుతారు. అది ఆయన అలవాటు. అయితే ఈసారి బాబా అలవాటు తప్పారు. జవాబు ఇయ్యలేదు. ఓం సాయిరాం, జై సాయిరాం. శివాయ విష్ణు రూపాయ సాయి రూపాయ నమః. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు మీ